ఎవరు వచ్చినా ఎవరు ఏం చేస్తారండి, ఎవరు ఏం చేయలేదు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఇప్పటిదాకా, ఇంతకు ముందు కూడా చాలా జరిగినాయి. ఇది జరగద్దనే కదా మనం ముందుకు వెళ్ళాలా, తనకి న్యాయం చేయాలని అంటే చూస్తున్నాం. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇచ్చారు, నష్టపోయింది వీళ్ళు. పోలీస్ ప్రొటెక్షన్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్నది. దీని మీద ఏమంటారు? మరి దానికోసం ఇప్పుడు మనం మాట్లాడాల్సిందే ఇప్పుడు వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుకి 5 days ఇంతవరకు ప్రొటెక్షన్ అనేది వాళ్ళకే ఉంది ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళకి అసలు అబ్బాయిది ఏమి తప్పే లేదు, అసలు ఏం తప్పు లేనప్పుడు అమ్మాయిది కూడా మేబీ ఏం తప్పు లేదు ఉండొచ్చు. కానీ మిడిల్ లో వాళ్ళ అన్న వచ్చి వాళ్ళ బావ ఎవరో వచ్చి వాళ్ళు వచ్చి ఇదంతా చేయడం ఇది కరెక్ట్ కాదు అసలు. అంటే యూత్ ఇదంతా జరిగింది. ఇదంతా ఆ యూత్ కంటే మేము యూత్ వెళ్ళి ముందుకెళ్ళి మేము దౌర్భాగ్య స్థితి ఏంటంటే రోడ్ మీద వాళ్ళ చుట్టుపక్కల ఏదో అడవిలో జరగలేదు, ఎడారిలో జరగలేదు, స్లమ్ ఏరియాలో ఇంటి దగ్గరనే జరిగాయి. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. హత్య అక్కడ మన సీసీ కెమెరా చూస్తే గుండె తరుక్కుపోతుంది. అదే మంచి అనిపించట్లేదండి అసలు. స్లమ్ ఏరియాలో ఆ చుట్టుపక్కల అందరు చూస్తున్నారు, ఎందుకు మరి అది చూడాల్సిన అవసరం లేదు కదా. అది చూసే బదులు 10 మంది గ్యాదర్ అయితే ఆ అబ్బాయి కారం పొడియో ఏదో సంథింగ్ పోస్తే అందరు గ్యాదర్ అయితే మరి ఆ మనిషి ఆ పిల్లగాడు బతుకుంటుండే కదా. ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తే ఒకళ్ళు ముందుకు వస్తే 10 మంది ముందుకు వస్తుండే, ఎందుకు రాలేదు? మాకు కూడా అసలు అదే అనిపిస్తుంది. ఎక్కడో అపార్ట్మెంట్ అక్కడిక్కడ లోపల జరిగింది కాదు కదా, బయటనే వేసిన పిల్లగాడు అన్నప్పుడు రావాల్సిందే. ఇది మనమే చేస్తున్నాం కాబట్టి మనమే న్యాయానికి ముందుకు వెళ్లాల్సిందే.